నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. క్విట్ ఇండియా స్మృతివనం భావితరాలకు స్ఫూర్తి. భీమవరంలో స్మృతివనం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన జిల్లా కలెక్టర్ నాగరాణి. అనంతరం మానవతా సేవా సంస్థ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ ప్రారంభం. ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు. భీమవరంలో మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో కృష్ణ అభిమానికి కృత్రిమ కాలు ఏర్పాటు నిమిత్తం ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా 20,000 రూపాయల సహాయం. మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవం సందర్భంగా ఆకువీడు దొడ్డనపొడిలో అభిమానుల స్వచ్ఛంద రక్తదానం. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం ఎన్డీఏతో సాధ్యం. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి. భీమవరంలో క్విట్ ఇండియా అమరవీరుల స్మృతి వన స్తూపం భావితరాలకు స్ఫూర్తినిస్తుందని, భీమవరంలో స్వాతంత్ర్యోద్యమంలో గాంధీజీ పిలుపు మేరకు అన్ని ఉద్యమాలు మహోద్యమాలుగా సాగాయని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. క్విట్ ఇండియా స్తూప పునర్నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న స్మృతి వనం, వసుధ ఫౌండేషన్ సహకారంతో ఫెన్సింగ్ గార్డెన్ అభివృద్ధి నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ నాగరాణి శంకుస్థాపన చేసి అమరవీరులకు నివాళులర్పించారు. జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ, క్విట్ ఇండియా ఉద్యమంలో ఆనాడు 4 యువ సమరయోధులు అసువులు కావడం జాతి చరిత్రలో మిగిలిందని, పన్నుల నిరాకరణ, క్విట్ ఇండియా ఉద్యమాలకు 2వ బార్డోలిగా గాంధీజీ కితాబునిచ్చారని అన్నారు. క్విట్ ఇండియా అమరవీరుల జ్ఞాపకార్థం పునర్నిర్మాణ కమిటీ ఏర్పాటు చేసుకుని అభివృద్ధి కార్యక్రమాలను చేయడం అభినందనీయమని కమిటీ సభ్యులను అభినందించారు. కమిటీ సభ్యులు చెరుకువాడ రంగసాయి, కంతేటి వెంకటరాజు, బొండా సుబ్బారావు, అరసవల్లి సుబ్రహ్మణ్యం, ఇందుకూరి ప్రసాదరాజు మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా ఈ స్థలం అస్తవ్యస్తంగా ఉందని కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే అంజిబాబులు స్పందించారని, ఈ స్థలంలో వసుధ ఫౌండేషన్ దాతల సహకారంతో అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ నాగరానికి గాంధీజీ విగ్రహం బహుకరించి సత్కరించారు. కార్యక్రమంలో మానవతా సేవా సంస్థ సభ్యులు, పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు, స్తూప పునర్నిర్మాణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జిల్లా వాసులు, భీమవరం వాసులు స్మారకంగా ఇక్కడ స్తూపం నిర్మించడం చాలా గొప్ప విషయం. స్తూపం నిర్మాణానికి కమిటీగా ఏర్పడి చేసి రంగాచారి గారు, వెంకటరాజు గారు, ప్రసాదరాజు గారు, సుబ్బారావు గారు, సుబ్రహ్మణ్యం గారు, ఇప్పుడు ఊరు పెద్దలందరూ కూడా స్మారకం చేయడంతో ఇక్కడ ప్రజలకి, విద్యార్థులకి అందరికీ కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ఈ కార్యక్రమానికి ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి ఈ మహాకార్యం సూచించడానికి సహకరించారు. వారందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాగరాణి గారి రుణం మనం తీసుకోలేం. భీమవరం చరిత్రలో సమాజం తెలియజేస్తాం. మా తల్లి మీ రుణం మీకు తీసుకోలేం, చరిత్రలో మీకు పేరు ఉంటున్నాం. మరి వాళ్ళ ప్రసాదరావు గారు, సుబ్బారావు గారు, సుబ్రహ్మణ్యం గారు, వెంకటరాజు గారు ఇంతమంది చేస్తున్నామంటే ఈ కారణానికి కారణం ఎమ్మెల్యే అంజిబాబు గారు, మీరు నశిస్తారు. పునర్నిర్మాణం చాలా అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు మరి వసుధ ఫౌండేషన్ ప్రసాదరాజు గారు, రంగసాయి గారు మేము అందరూ కూడా ముందుకు వచ్చి దాతలను త్వరగా 8 లక్షల రూపాయలు ఇస్తే సుబ్బారావు గారు వీళ్ళంతా కూడా ప్రసాదరాజు గారు ఇక్కడ ఉండి అరసవల్లి సుబ్రహ్మణ్యం గారు ఈ కార్యక్రమాన్ని అంతా దిగ్విజయం చేస్తున్నాం. ఇది ఒక మన అందరికీ ఉమ్మడి ఆస్తిగా ఉండాలి అనే ఉద్దేశంతో ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే ఆ దాతలందరూ కూడా సహకరించారు. అదేవిధంగా మళ్ళీ మనకు కొత్తగా కలెక్టర్ గారు రాగానే వెంటనే ఆ ప్లేసు అదంతా క్లియర్లీ చేసి ఇదంతా శుభ్రంగా లేని పరిస్థితుల్లో చేయాలనే ఉద్దేశంతో అనుమతి కోరగానే మేడం గారు అనుమతి ఇవ్వడం, మళ్ళీ వెంటనే మళ్ళీ ఒక 4 లక్షల రూపాయలకి ఎస్టిమేషన్ వేయించాం. అందులో ముందుగా మరి వసుధ ఫౌండేషన్ వారు 2 లక్షల రూపాయలతో ఇక్కడ పెవెలియన్ పెట్టి గ్రీనరీ పెట్టి చేశారు. అలాగే గాయత్రాజ్ సుబ్బరాజు గారు, మరి అలాగే ఆనంద ఫౌండేషన్ వీళ్ళందరూ కూడా చేస్తున్నారు. అక్కడ కూడా బుద్ధుడి విగ్రహం కూడా చేసి పెద్దలు ఎవరన్నా రిటైర్మెంట్ పీపుల్స్ వచ్చి కాస్త సాయంత్రం చెదతీరడానికి మంచి ప్లేస్గా ఉంటుందని చెప్పేసి చేయడం జరిగింది. వారికి ఈరోజు పిలవగానే వచ్చినందుకు కంటర్ మేడం గారు మరొకసారి ధన్యవాదాలు తెలియదు. రాజకీయ నాయకులు వచ్చినా సరే, వ్యాపారరావు వచ్చినా సరే, ఇంటికి తోపల దగ్గర వచ్చి చూసి వారందరూ నివాళులు అర్పించడం కూడా చాలా గొప్పగా జరుగుతుంది. ఇదే సందర్భంలోనే రోటరీ క్లబ్ తరఫున కూడా అమ్మాకి మనం చేస్తాం. ఎఫ్ఐ ట్యాంక్ కూడా మాకు వచ్చేస్తారు. ఎఫ్ఐ ట్యాంక్ దగ్గర పార్క్ చేస్తాం. భీమవరంలో మెగాస్టార్ చిరంజీవి అభిమానులు మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు.
షుగర్ వ్యాధి కారణంగా కాలు తీసివేసిన సూపర్ స్టార్ కృష్ణ వీరాభిమాని బండారు సుబ్బారావుకి మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో అభిమానుల సహకారంతో 20,000 ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా అందించారు. భీమవరం అంకాల ఆర్ట్స్ అకాడమీలో పట్టణ మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే రామాంజనేయులు కేక్ కట్ చేసి మాట్లాడారు. సేవ అనే పదానికి స్ఫూర్తి మెగాస్టార్ చిరంజీవి అని, బ్లడ్ బ్యాంక్ నిర్వహించడమే కాకుండా కరోనా సమయంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ సిలిండర్లు ఉచితంగా అందజేసి ఎంతో మందికి ప్రాణదానం చేసిన ఘనత చిరంజీవిదేనని అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు చిరంజీవి కుటుంబం చేసే దాతృత్వం స్ఫూర్తిదాయకమని అన్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా వారం రోజుల పాటు అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. రాష్ట్ర చిరంజీవి యువత ఉపాధ్యక్షులు ఉండపల్లి రమేష్ నాయుడు, పట్టణ మెగా ఫ్యాన్స్ అధ్యక్షులు చల్లారాము మాట్లాడుతూ చిరు సినీ ప్రయాణంలో ఎన్నో సంచలనాలు, మరెన్నో రికార్డులు ఉన్నాయని, ఇప్పటికీ మెగాస్టార్ నిత్య విద్యార్థి అని, అగ్ర కథానాయకుడిగా దశాబ్దాలుగా ఏలుతున్న చిరు ఇప్పటికీ అలసిపోని నిత్య శ్రామికుడిని అన్నారు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను ఆలరిస్తున్నారని, ఆయన మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటున్నామని అన్నారు. కృష్ణ అభిమాని సుబ్బారావుకి కృత్రిమ కాలు ఏర్పాటు నిమిత్తం చిరంజీవి అభిమానులు 20,000 ఆర్థిక సహకారం అందించామని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోల నాగేశ్వరరావు, పొత్తూరి బాపిరాజు, యాస అనిల్, కొప్పర్తి కోటి, కొప్పినిడి బాబీ, పోక కిషోర్, ఎడ్లపల్లి రాంబాబు, నాగిడి శ్యామ్, కొమ్మన శ్రీను, తోటా శేషు, రావూరి ప్రసాద్, మాదాసు సాయి, మాదాసు బాబీ, కార్తిక్, జి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన అభిమాన నటులు మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు కార్యక్రమం అంకాల ఆర్ట్స్ అకాడమీలో రమేష్ గారు, చల్లా రాము గారి ఆధ్వర్యంలో కేకు కట్ చేసి చిరంజీవి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మరి చిరంజీవి గారు ఒక యాక్టర్గానే కాకుండా ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. బ్లడ్ బ్యాంకు, ఆక్సిజన్ ప్లాంటు వంటి ఎన్నో కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్రానికి సేవ చేస్తున్నారు. వారు నిండు నీరేళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కృష్ణ అభిమాని ఒక ఆయనకి బొన్నాడు సుబ్బారావు గారు కాల్ తీసేస్తే చిరంజీవి ఫ్యాన్స్ వారు 20,000 రూపాయలు వారికి సపోర్ట్ కోసం 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసే చిరంజీవి పార్టీ వారికి, చిరంజీవి అభిమానులందరికీ కూడా మనస్ఫూర్తి అభినందనలు తెలియజేస్తున్నాను. మరి అభిమానులను కూడా చిరంజీవి గారి ముందు, చిరంజీవి గారి తర్వాత చెప్పుకోవాలి. ఎందుకంటే చిరంజీవి గారి అభిమానుల్ని ఆయన సేవ చేయడమే కాదు, ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్, ఆక్సిజన్ బ్యాంక్, అదేవిధంగా అక్కడ చలనచిత్ర పరిశ్రమ ఉన్నటువంటి ఎంతోమంది నిస్సాయులకు సహాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. మరి ఆయన అభిమానులుగా మమ్మల్ని అందరినీ కూడా అటువంటి సేవా కార్యక్రమాలు నడిపించినటువంటి వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన అభిమానులుగా మరి భీమవరం పట్టణంలో ఆనాడు కరోనా సమయంలో ఆక్సిజన్ బ్యాంకు మన ఇరింగ్ సూర్య గారి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ, అదేవిధంగా ఎక్కడైనా వరద బాధితులు కానీ, ఎక్కడ ఏ సహాయ కావాల్సి వచ్చినా సరే ముందుగా మేము గుర్తొచ్చేది మెగా ఫ్యాన్స్ చిరంజీవి అభిమానులు. మరి ఆయన అండదండలతోటి, ఆయన ఆశీస్సులతోటి ఇటువంటి కార్యక్రమాలు జరుపుకుంటాం. అదేవిధంగా మరి మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి పుట్టినరోజు వేడుకలకు వచ్చినటువంటి మహోన్నత వ్యక్తి మన అంజిబాబు గారు. ఆయన కూడా మన భీమవరం పట్టణానికి మరి ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొంచుకుంటున్నారు. ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తారు. మరి భీమవరం చిరంజీవి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా వారోత్సవాల కార్యక్రమాలు, అనేక సేవా కార్యక్రమాలు జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు అంకాల ఆర్ట్ అకాడమీలో చిరంజీవి అభిమానుల ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మా జనసేన పార్టీ భీమవరం శాసనసభ్యులు కొలపతి రామాంజనేయులు గారు విచ్చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసి కేక్ కట్ చేసి అనంతరం మరి కృష్ణ సీనియర్ అభిమాని అయినటువంటి బండారు సుబ్బారావు గారికి మరి ఆయనకి కొద్ది రోజుల క్రితం ఆయనకి షుగర్ వ్యాధితో కాల్ తీసేయడం జరిగింది. దానికి నిమిత్తంగా మేము అభిమానుల తరపున, చిరంజీవి గారి అభిమానుల తరపున 20,000 రూపాయల ఆర్థిక సహాయం మరి ఎమ్మెల్యే అంజిబాబు గారితో చేతుల మీద పెట్టడం మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. జై చిరంజీవి.
జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న సేవలు అద్వితీయమని, వారు చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలు వెలకట్టలేనివని, ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా స్వచ్ఛంద సంస్థలు సేవలు అందిస్తూ వస్తున్నారని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. మానవతా సేవా సంస్థ 20వ వార్షికోత్సవం సందర్భంగా భీమవరం క్విట్ ఇండియా స్తూపం నుంచి ప్రకాశం చౌక్ వరకు చేపట్టిన శాంతి ర్యాలీని జిల్లా కలెక్టర్ నాగరాణి ప్రారంభించి మాట్లాడారు. భీమవరంలో మానవతా సేవా సంస్థ మంచినీటి ప్లాంట్స్, మొక్కలు నాటడం, విద్య, వైద్యం, పేదవారికి సహాయం చేయడం గొప్ప విశేషమని అన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్ష కార్యదర్శులు పెన్మెత్స మోహన్ వర్మ, వేమూరి రాంబాబు, చైర్మన్ బొద్దరాజు, వెంకటపతిరాజు, కోశాధికారి కార్మూరి ప్రసాద్ మాట్లాడుతూ 2003లో 103 మందితో ఈ సంస్థ ఏర్పాటు చేశామని, ప్రస్తుతం 13 జిల్లాల్లో 70,000 మంది సభ్యులతో సేవా కార్యక్రమాలను చేపడుతున్నామని అన్నారు. డిఎన్ఆర్, బీవీరాజు కళాశాల, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, సిగ్నీ స్కూల్ విద్యార్థులు, 50 మండలాల మానవతా సంస్థ సభ్యులతో క్విట్ ఇండియా స్తూపం నుంచి ప్రకాశం చౌక్ వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎల్హెచ్ టౌన్ హాల్ నందు మానవతా సంస్థ రాష్ట, జిల్లా నాయకుల చేతుల మీదుగా పేద మహిళలకు 5 కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. రాజరాజేశ్వరి మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులకు స్టీల్ కంచాలు, గ్లాసులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మానవతా కేంద్ర కమిటీ చైర్మన్ ఆలపాటి నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు దేవినేని భాస్కర్రావు, శాంతి కమిటీ చైర్మన్ గమని రాంబాబు, కో చైర్మన్ కార్మూరి నరసింహమూర్తి, కోశాధికారి గ్రంథి ప్రసాదు, ఇందుకూరి ప్రసాదరాజు, చాన్ బాషా, సీతారామరాజు, అల్లు శ్రీనివాసులు, చెరుకువాడ రంగసాయి, కంతేటి వెంకటరాజు, అరసవల్లి సుబ్రహ్మణ్యం, బొండా సుబ్బారావు, పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. స్వచ్ఛంద సంస్థ అనేక ప్రదేశాల్లో అనాథులకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. వారి సహకారంతో ఈరోజు ఈ స్మారక స్తూపం నిర్మించడం, దానిలో వసుధా ఫౌండేషన్ మరియు ఇతర పెద్దలు అందరూ భాగస్వామి. ఈ కార్యక్రమంలో మీరు పాల్గొంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ మానవతా సంస్థ మరియు ఇతర వసుధా ఫౌండేషన్ వారు మరిన్ని కార్యక్రమాలు విజయవంతంగా ప్రజలకు చేరుబాటులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని, వారు చేసే ప్రతి కార్యక్రమానికి మా యొక్క సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తాం. మానవత ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా శాఖల నుంచి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా, మానవతా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు. మరి ఎవరైతే బాధల్లో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆదుకునేటువంటి మంచి ప్రయత్నం చేస్తున్నటువంటి మానవతా మూర్తులందరినీ కూడా అభినందిస్తూ, భీమవరం శాఖ తరఫున మేము ప్రత్యేక కార్యక్రమాలు తీసుకుని మరి అన్ని మండలాల కంటే ఎక్కువ సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి మా మిత్రులందరూ రాబోయే సంవత్సరంలో ప్రత్యేక కార్యక్రమాలు తీసుకుని మరి మానవతా భీమవరం శాఖ స్వచ్ఛమైనటువంటి మనసుతో మానవతా సేవలు అందిస్తామని సవినయంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మానవతా సంస్థ ఆవిర్భావ దినోత్సవం 2004వ సంవత్సరం ఆగస్టు 22వ తారీఖున జంగారెడ్డిపట్నంలో 108 సభ్యులతో ప్రారంభించినటువంటి సంస్థ ఈ రోజున మరి ఆంధ్రప్రదేశ్లో 120 మండలాల్లో 70,000 మంది సభ్యులతోటి నిరంతరం కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ ఒక ప్రముఖమైనటువంటి సేవా సంస్థకి రాష్ట్రంలో విరాజిల్లుతుంది. ముఖ్యంగా తొక్క సమయంలో అలాగే ఆపద సమయంలో అపాయకులు కాల్చే 10 కన్నీటి బొట్టుల్లో కన్నీటి బొట్టునైనా ఆపగలగాలి అనేటటువంటి ఒక ఆశయంతో చేస్తూ ప్రతి ఒక్కరిలో కూడా సేవా భావాన్ని కలగజేయడం ద్వారా మొత్తం సమాజాన్ని నిర్మించుకోవాలి, శాంతి జీవనాన్ని ప్రతి మనిషి కృషి చేసి మొత్తం సమాజ నిర్మాణంలో భాగస్వామ్యాన్ని ఉద్దేశంతో వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి గారు ఈ పెద్ద మానవతా కుటుంబాన్ని మరి ఈరోజు సమాజానికి అప్పచెప్పారు. అందరూ కూడా ఎంతో విలువలు గల వ్యక్తులు, ముఖ్యంగా రిటైర్ అయిన తర్వాత సమాజానికి సేవ చేయాలి, అప్పటి వరకు కుటుంబ బాధ్యతలు నెరవేర్చి తర్వాత సమాజం కోసం ఆలోచించేటువంటి వ్యక్తులు, విలువలు గల వ్యక్తులు అందరూ కూడా ఈ మానవతా సంస్థలో చేరి ఈ కార్యక్రమాలను చేసి ఎక్కడ ఏ ఆపద ఉన్నా, ఏ అవసరం ఉన్నా కూడా మేమున్నాము. మానవతా సంస్థ అనేది ఒక సేవా సంస్థే కాదు, ఒక భరోసా. సమాజంలో వాయిస్లెస్ పీపుల్కి సపోర్టింగ్గా చేయడం కోసం అనేక కార్యక్రమాలు, ముఖ్యంగా శాంతిరథాలు, ప్రెజర్ బాక్సులు, అలాగే ఎవరికైతే రక్తం అవసరమైతే వాళ్ళ కోసం రక్తం మరి ఏర్పాటు చేయడం, అలాగే ఫైర్ యాక్సిడెంట్స్ అయితే కావాల్సిన గ్రాసరీస్ ఇవ్వడం, అలాగే మెడికల్గా ఏమైనా అవసరాలు అయితే చేయడం, అలాగే ఎడ్యుకేషన్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అయినటువంటి కెరీర్ గైడెన్స్ కానీ పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేసి పిల్లల్లో యువతలో విలువల్ని మళ్ళా నా ఉద్దేశం నమస్కారం తెలియజేస్తూ
ఈ యొక్క మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ 2004వ సంవత్సరంలో కేవలం 108 మంది సభ్యులతో ప్రారంభించబడి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో 70,000 మంది సభ్యులతో కలిగి అనేక సేవలు అందిస్తూ అక్కడ మార్చులు కానీ ఫ్రీజర్స్ కానివ్వండి, లేకపోతే పేషెంట్స్ కానివ్వండి, లేకపోతే బాగా చదువుతున్న మెరిట్ స్టూడెంట్స్కి వాటి స్కాలర్షిప్స్, అలాగే 24 అవర్స్ కూడా ఈ యొక్క మార్చులు వ్యాన్ యొక్క అవకాశాన్ని అందరికీ ప్రజలకు అందుకోవడం, చుట్టుపక్కల ఈ యొక్క భీమవరం అంబులెన్స్ లేదా మార్చులు వ్యాన్స్ అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేశామండి. అలాగే మీకు ఇప్పుడు అనాథ ఇబ్బంది ఉంటుంది, అనాథ రోగులు ఉంటారు, వారికి ఎవరు కూడా అడ్రస్ లేదు, వారికి కూడా ఈ సంస్కారం మనం ఈ సంస్థ ద్వారా చేయబడుతుంది. ఈ యొక్క సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా అనేక వ్యాన్లు, అనేక ఫ్రీజర్స్, అనేక వేల మంది, సుమారు 70,000 మంది సభ్యులతో కలిగి దేశీయంగా వెళుతూ ఈ దేవాలయం సంస్థ ద్వారా ఈ రోజు శాంతిని మనకి కండక్ట్ చేస్తున్నామంటే ఈ రాష్ట్రం అంతా కూడా ఆగస్టు 16 నుంచి 21వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో, అన్ని పట్టణాల్లో ర్యాలీలు చేసి ఈ పట్టణంలో భీమవరం పట్టణంలో 22వ తారీఖుని ర్యాలీ శాంతి ర్యాలీ క్లోజింగ్స్ ఇక్కడ పెట్టడానికి ఇక్కడ సహకరించిన అధ్యక్షుడు, కార్యదర్శులు, వారి టీం మెంబర్స్ అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మా అధ్యక్షుడు మోడా రామ గారు కానీ, అలాగే మా సెక్రటరీ అయినటువంటి రామబాబు గారు, మరి వీళ్ళందరూ మరి ఇక్కడ సేవా కార్యక్రమాల భాగంగా ప్రమోషన్ అవ్వడం జరిగింది. అందులో ప్రమోషన్లో మాకు ఉస్తా ఫౌండేషన్ అధ్యక్షుగా మరి 3 ప్రమోషన్ల మానవతా సంస్థ అందించడం, అలాగే సేవా కార్యక్రమాల భాగంగా స్కూల్ విద్యార్థులకు స్టీల్ కవచాలు పంపిణీ చేయడం జరిగింది. అలాగే మరి ఇక్కడ ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి సిగ్నీ స్కూల్, అలాగే విష్ణు పబ్లిక్ స్కూల్, మరి విద్యా సంస్థలందరికీ కూడా మరి మా మానవతా సంస్థ ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు. ఈ కార్యక్రమం చేసినటువంటి సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ది సంక్షేమం ఎన్డీఏ ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే సాధ్యమని టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటా సీతారామలక్ష్మి అన్నారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వెనుకబడిన కులాల సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత, రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి గురుమూర్తులతో పార్టీ శ్రేణుల నుంచి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలు, ఫిర్యాదులు స్వీకరించారు. చదువుకొని కంపెనీకి వెళ్తున్న సమయంలో ఈ 2 కూతుళ్లతో ఎంత ఇబ్బంది పడి ఉంటుంది మా వారు. ఆయన బాధలు ఆయన ఉంటాయి. నాచారం 5 చాలు పెద్ద కూతురు ఆయన జరిగాక జరిగింది. డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఫాలో అప్ చేయండి. మన హ్యాండిక్యాప్ ఏలూరు రోడ్డు ఉందండి. ఆర్డర్ కూడా తెచ్చుకుంటే చూడండి మేడం, సీసీఎల్ మేడం ఇచ్చారు. కలెక్టర్ జస్ట్ 1 year ట్రైనింగ్ అంటే నువ్వు వెళ్ళిపోతే ఇక్కడ మరి ఎవరు చేస్తారు, నేను 1 year తర్వాత నేను ఉంటానో ఉండను. రక్తదానం చేయడం ఇతరుల ప్రాణాన్ని రక్షించడమేనని డీసీసీబీ మాజీ చైర్మన్ ముత్యాల వెంకటేశ్వరరావు రత్నం, ప్రముఖ పారిశ్రామికవేత్త వానపల్లి బాబురావులు అన్నారు. పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి 69వ జన్మదినోత్సవం పురస్కరించుకుని చిరంజీవి ఫ్యాన్స్ జిల్లా ఉపాధ్యక్షులు చిరంజీవి సత్యనారాయణ ఆధ్వర్యంలో గురువారం ఆకువీడు వెంకటలక్ష్మి థియేటర్ వద్ద మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి సత్యనారాయణ మాట్లాడుతూ చిరంజీవి ఆశీస్సులతో ప్రతి సంవత్సరం ఉచిత రక్తదానంతో పాటు పేదలకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం భారీ కేకును కట్ చేశారు. ఈ కార్యక్రమంలో అట్లూరి రంగారావు, గంధం ఉమ్మ, డాక్టర్ ఏఎస్ఎన్ రాజు, కౌన్సిలర్ గోపిశెట్టి సత్యవతి, పూర్ణిమ, సునీత, జడ్డు దుర్గాప్రసాద్ తో పాటు పెద్ద ఎత్తున చిరంజీవి అభిమానులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా చిరంజీవి గారి కార్యక్రమాలు అంటే
అదే స్ఫూర్తితో చిరంజీవి సత్యనారాయణ గారే చేస్తూ అది ఎంత పాపులర్ అయ్యిందంటే 1987లో మేము ఇక్కడ వాలంటీర్ బెడ్ లైన్స్ క్లబ్ తరఫున లక్ష్మీ బ్లడ్ బ్యాంక్ భీమవరం వారి సౌజన్యంతో ఆ రోజుల్లో డాక్టర్ శ్రీధర్ సత్యనారాయణ గారు దత్త గారి ఆధ్వర్యంలో ముందు రోల్ చేసాం. ఎవరు ఏ బ్లడ్ ఎంత ఏ గ్రూప్ ఎవరి దగ్గర ఏందని లిస్టు తయారు చేసి ఆ లిస్టును దగ్గర పెట్టుకుండటం వల్ల చిరంజీవి గారు పెట్టిన బ్లడ్ బ్యాంకు మేము అనుసంధానం అయ్యాం. ఆకివీడు గ్రామస్తులు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో మొక్కల కార్యక్రమం, వైద్య పరికరాలు, వారికి కావలసిన బట్టలు ఉచితంగా ఈ రోజు కూడా బట్టల కార్యక్రమం కూడా పెట్టారైనా, అలాగే రక్తదాన కార్యక్రమం, ఈ 2 కార్యక్రమాల ద్వారా ఈ రోజు చిరంజీవి గారి పుట్టినరోజుని ఇక్కడ ఆకివీడులో ప్రతి సంవత్సరం జరుపుకున్నట్టే ఈ సంవత్సరం కూడా వారి యొక్క అందరి అభిమానాలతో కూడా మనం జరుపుకోవడం జరుగుతుంది. చిరంజీవి అనే వ్యక్తి గొప్ప గొప్ప మహారాష్ట్ర ఇండస్ట్రీలో ఎంతో వెలుగులో ఉన్న రోజుల్లో, ముట్టాధిపత్యం కలిగి ఉన్న రోజుల్లో ఈ చిరంజీవి ఒక చిరుజీవిగా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ప్రవేశించి ఈరోజు హిమాలయ పర్వతాలంత ఎత్తుకు ఎదిగిన వ్యక్తి చిరంజీవి గారు. చిరంజీవి గారి యొక్క వారోత్సవాలు ఇక్కడ ఆకివీడు మండలంలో వివిధ వార్డుల్లో చాలా అద్భుతంగా జరిగింది. అంటే మొక్కలు నాటం ఏంటి, స్కూల్ బుక్స్ ఇవ్వడం ఏంటి, వివిధ సేవా కార్యక్రమాలు మరి ప్రతి సంవత్సరం చేస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా మరి మిత్రులందరితో కలిసి చేయాలని సంకల్పించాం. అలాగే అందరూ కూడా మాకు సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన ఇనపెట్లో ఎన్ని కోట్లున్నా ఎవరికి ఎక్కదా. మీరు ఏం దానం చేశారో, మీరు ఏం చేశారనేది సమాజానికి పేదవారికి అవసరం. పెద్దలు సామెత చెప్పేవారు, నువ్వు పెట్టలేకపోయినా పెట్టే ఇల్లు చూపిస్తామ్మా అని. అదేవిధంగా చిరంజీవి భార్యాభర్తలు ఇద్దరు కూడా వాళ్ళ బాధ్యత అయిపోయిన తర్వాత ఇవాళ ఉంటా కూడా ఇల్లు కూడా లేనట్టు నా ఉద్దేశం. అమ్మేసినట్టున్నాడు మొన్న ఈ మధ్య. అమ్మేసి సమాజ సేవలో ఆవిడ వార్డు కౌన్సిలర్ గా, ఈయన మెగా పేరు చిరంజీవి గారు చిరంజీవి సత్యనారాయణగా టైటిల్ సంపాదించి ఈ యొక్క సేవా కార్యక్రమంలో చేయడం జరుగుతుంది. అంటే ఎంత ఉన్నదనేది ముఖ్యం కాదు, నువ్వు ఏం చేశావనేది ముఖ్యం. దీనికి ప్రత్యేకంగా అన్ని ప్రాంతాల వారు కూడా వారి యొక్క సహాయ సహకారాలను అందిస్తున్నారు. ఎన్నో విద్యా సంస్థలు అన్ని కూడా ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా ఆకివీడులో ప్రతి సందర్భంలో కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ చిరంజీవి గారి పుట్టినరోజు పురస్కరించిన కార్యక్రమాన్ని గత 25 సంవత్సరాలుగా నిర్వహించడం జరుగుతోంది. దీనికి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. చిరంజీవి గారు గత 26 సంవత్సరాల క్రితం రక్తం యొక్క ప్రాముఖ్యత గుర్తించి బ్లడ్ డొనేషన్ చేసే విధంగా ఫ్యాన్స్ అందరినీ కూడా ముందుకు తీసుకోవడం జరిగింది. ఎంతో మందికి అటు హైదరాబాద్ లో కానివ్వండి, ఇలా ఎక్కడైనా సరే అనేక హాస్పిటల్స్ లో బ్లడ్ లేక ఇబ్బంది పడిన రోజుల నుంచి కూడా ఈ రోజు వరకు కూడా బ్లడ్ కావాలి అంటే చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎక్కడ ఉంటే అక్కడ కాల్ చేస్తే బ్లడ్ దొరుకుతుంది. అలా ఇక్కడ లోపల కూడా మన చిరంజీవి సత్యనారాయణ గారు ఎంతో మందికి ఎన్నో హాస్పిటల్కి బ్లడ్ ఇచ్చిన ఘనత ఉంటుంది. భీమవరం పట్టణం నరసయ్య అగ్రహారంలో వేంచేసియున్న శ్రీ సువర్చల సమేత దాసాంజనేయ స్వామి ఆలయ హనుమాన్ లలిత భక్త బృందం ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు సారె సమర్పించే కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. గొనుపూడి గ్రామ దేవత శ్రీ ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి దేవస్థానం, సోమేశ్వర స్వామి దేవస్థానం, శ్రీ మావులమ్మ అమ్మవారి దేవస్థానంతో పాటు పలు ఆలయాల్లో అమ్మవార్లకు వివిధ రకాల స్వీట్లు, పండ్లు, చీర, జాకెట్లు, పసుపు, కుంకుమ, గాజులు వంటి సుమంగళి ద్రవ్యాలను ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవార్లకు సమర్పించినట్లు హనుమాన్ లలిత భక్త బృంద నిర్వాహకులు చెరుకువాడ నిర్మల చెప్పారు. ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయ అర్చకులు కైతేపల్లి సుందర రామకుమార్ శర్మ, శ్రీ సువర్చల సమేత దాసాంజనేయ స్వామి ఆలయ అర్చకులు సన్నిధి వీరబాబు మాట్లాడుతూ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ 11 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో అమ్మవార్లకు శారీ సమర్పించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ లలిత భక్త బృందం సభ్యులు పాల్గొన్నారు. దాసాంజనేయ స్వామి స్థానం నందు హనుమాన్ లలిత భక్త బృందం అంతా కలిసి 11 సంవత్సరాలుగా అమ్మవాళ్ళందరికీ శారీ ఇస్తున్నాము. శ్రావణ మాసం శారీ ఇస్తాము. 3వ వారం పౌర్ణమి వెళ్ళాక 3వ గురువారం అమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలి. ఆదిలక్ష్మి గుడి, గుణిపూడి, మావుళ్ళమ్మ, మెంటావ తోటలో బాగా త్రిపురసుందరికి ఇస్తాము. ఆయన గుళ్ళకి కొంత ముసలమ్మకి అమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం.
శ్రీ 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 ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరు అమ్మవారు గురుపుడి అమ్మవారికి హనుమాన్ లలితా సమాజ బృందం వారు ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో వచ్చే గురువారం నాడు సారి ఇవ్వడం జరుగుతోంది. ఈ హనుమాన్ లలితా సంస్థ బృందం వారికి ఈ అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరు అమ్మవారికి జై. నరసాగ్రహార హనుమాన్ భక్త సమాజం వారు 11 సంవత్సరాల నుంచి మన గ్రామంలో ఉన్నటువంటి దేవతలందరికీ కూడా సారి ఇవ్వడం జరుగుతుంది. ఈ సారి అనేటువంటిది లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఇచ్చేటువంటి సారి ఇది. భీమవరం పట్టణం ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చెప్పేసి మా హనుమాన్ లలిత భక్త సమాజం 11 సంవత్సరాల కిందట నరసాగ్రహారలో వేయించేస్తున్న శ్రీ దాసాంజనేశ్వర ఆలయం దగ్గర నుంచి ప్రారంభం చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అక్కడ ఆంజనేయ స్వామి, పొంతులమ్మ శ్రమ, ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ వారు, సోమేశ్వర స్వామి ఆలయము, మా ఊళ్ళమ్మ, ఈ దేవతలందరికీ కూడా ప్రతి సంవత్సరం కూడా సారి ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మా హనుమాన్ లలిత భక్త సమాజం, అలాగే అన్ని ఆలయాల ధర్మకర్తలు అందరి సహాయ సహకారంతో, అర్చకులు అందరి సహాయ సహకారంతో ఈ కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది కనుక అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి. ధర్మో రక్షిత రక్షిత, ధర్మాన్ని రక్షించండి, ఆ ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది. జై శ్రీరామ్. బ్రిటన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.